నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం చేనేత కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా మే నెల విద్యుత్ బిల్లులు సున్నాగా రావడంతో చేనేత కుటుంబాలలో అపార ఆనందం నెలకొందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మగ్గం మీద చేనేత రైతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గం నేసే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. ఈ పథకం ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని మొత్తం 235 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. నక్కబొక్కలపాడులో 34 కుటుంబాలకు, చవిటిపాలెంలో 127, పరిటాల వారి పాలెంలో 13, కుందుర్తిలో 1, కొండమంచులూరులో 56, కలవకూరులో 2, అద్దంకిలో 2 కుటుంబాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకం వల్ల చేనేత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు నెలకు సుమారు 720 రూపాయల వరకు, మరమగ్గం కుటుంబాలకు 1800 రూపాయల వరకు విద్యుత్ ఖర్చుల్లో ఆదా అవుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెల ఖర్చులు తగ్గి చేనేత కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుందని చెప్పారు. నా పేరు పంచుమర్తి రాజా. జేపంగలూరు మండలం కొండమంజలూరు గ్రామం మాది. కొండమంజలూరు గ్రామంలో చాలామంది చేనేత కార్మికులు ఈ చేనేత వృత్తిపై జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వృత్తిని ఆధారం చేసుకొని కొనసాగిస్తున్నారు. చేనేత పరిశ్రమ ఎక్కువగా ఉంది ఈ గ్రామంలో. అద్దంకి నియోజకవర్గ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ యొక్క పథకానికి ఎంత కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని త్వరితగతిన మా చేనేత కార్మికులకు అందించినటువంటి అవకాశం వారి ద్వారా మాకు కలిగింది. సంబంధిత అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైన చొరవ చూపించి మాకు ఈ యొక్క పథకాన్ని వర్తించినందుకు మాకు ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రులు ఈ పథకం వలన చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ పథకాన్ని ఇలాగ కొనసాగించినట్టయితే చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేవాళ్ళు ఎందరో వారి స్థితిగతులు మెరుగుపరుచుకొని ఆదాయం పొందగలుగుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపి ఈ యొక్క పథకాన్ని చేనేత కార్మికులు త్వరితగతిని తీసుకెళ్లాలి, చేనేత కార్మికులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రజల్లోకి కార్మికులకు తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందదాయకంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ అధికారులకి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆదివారం రాత్రి అకాల వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షంతో అద్దంకి పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలివాన ప్రభావం ఎక్కువగా ఉండడంతో హోల్డింగ్లకు వేసిన ఫ్లెక్సీలు చినిగిపోయి విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. దీంతో విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రజలు చిమ్మ చీకట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల ఫ్లెక్సీ బోర్డులు నేలకొరిగాయి. పట్టణంలో సింగరకొండల రోడ్డుల్లో గల బదురుల పాఠశాలలో సేంద్రియ ఎరువులతో పండించిన పంట మొత్తం ధ్వంసం అయ్యింది. ఈదురుగాలులు బలంగా వీయడంతో చెట్లు, కొమ్మలు పాఠశాల రేకుల మీద పడి కొంతమేర ధ్వంసం అయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షంతో అక్కడక్కడ విరిగిపడ్డ చెట్లను మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి శుభ్రం చేశారు. ఈ అకాల వర్షానికి అరటి చెట్లు కూలిపోవడంతో బదిరుల పాఠశాల ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
ఆశ్రమ పాఠశాలలో రాత్రి కురిసిన అకాల వర్షానికి మా యొక్క స్కూల్లో సేంద్రియ ఎరువులతో పెంచిన అరటి చెట్లు మొక్కలు అవన్నీ కూడా సమూలంగా వర్షం దెబ్బకి మొత్తం కూలిపోయాయి. వీటితోటి సేంద్రియ ఎరువులతో పెంచిన పంటను పిల్లలకు పెట్టాలి. అరటికాయలతో వాటితోటి ఆరోగ్యం వస్తున్నాయి. మేము పిల్లలకి చాలా శ్రద్ధగా పెంచుకొని పిల్లలకు పెట్టడం జరుగుతుంది. చాలా దగ్గర ఇప్పటికీ ఒక 70 గెలలు పెంచి వాటిని సేంద్రియ ఎరువులతో కూడిన పశువు విలువలతో కూడిన వాటన్నిటి పిల్లలకి ఇవ్వటం జరిగింది. రాత్రి కురిసిన అకాల వర్షానికి పడిపోవటం జరిగింది. దగ్గరగా చాలా అంతేకాకుండా మనకి క్లాస్ రూమ్ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఈ ఈదురుగాలికి వచ్చిన వర్షానికి ఇది ఒక 4 రేకులు పగిలిపోవటం జరిగింది. అట్లాగా ఈ వర్షం వల్ల పిల్లలకి పెట్టుకోవాలనుకున్న కొన్ని ఆహార పోషక విలువలతో కూడిన ఆహార వస్తువులు కొన్ని చెట్లు నాశనం అయ్యి దానివల్ల చింతిస్తున్నాను. అద్దంకి మండలం దేనుగొండ గ్రామం నందు గుండెపోటుతో మరణించిన అద్దంకి మండల వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జొన్నలగడ్డ రామాచార్యులు గారి సోదరుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నివాళులు అర్పించి వారిలో అద్దంకి మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుజ్జుల జగన్మోహన్ రెడ్డి, వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. రేపు ఉదయం 6 గంటలకు అద్దంకి పట్టణంలోని శ్రీ ధన్వంత దత్తు పాదక క్షేత్రంలో సంకష్ట ఆరాపడి సందర్భంగా శ్రీ ధన్వంతరి స్వామివారికి క్షీరాభిషేకం, సాయంత్రం 6 గంటలకు విద్యా గణపతి స్వామివారికి పంచామృత అభిషేకాలు ఘనంగా జరుగుతాయని దేవస్థాన అర్చకులు తెలియజేశారు. స్వామివారి భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు తెలిపారు. రేపు 5/5/2026 మంగళవారం సంకష్టారాపతి సందర్భంగా మన ధన్వంతరి దత్త దేవాలయంలో ఉదయం 6 గంటలకి శ్రీ ధన్వంతరి దత్తాత్రేయ స్వామివారికి, అలాగే ఉమా సహిత సచ్చిదానందేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి విద్యాగణపతి స్వామివారికి పంచామృతాభిషేకాలు గరికతో విశేష అర్చన జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించి గణపతి అనుగ్రహణ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై గురుదత్త. వైశాఖ మాసం శ్రీ కన్యకా పరమేశ్వర స్వామి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఉదయం నగరేశ్వరి అమ్మవారికి అభిషేక కార్యక్రమం, అలంకరణ, శ్రీచక్రానికి కుంకుమార్చన జరిగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 6 గంటలకు సంక్షేప రామాయణం, ఆంజనేయ స్వామి దండకం, సంపూర్ణ రామాయణం నేర్పడం జరుగుతుంది. ఆలయ అర్చకులు స్వర్ణ సుబ్బారావు తెలియజేశారు. ఇది వైశాఖ మాసం కూడా పవిత్రమైనటువంటి మాసం. మంచి లగ్నాలు, మంచి రోజులు ఉన్నటువంటిది. వైశాఖ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వైశాఖ మాసంలో మన వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవస్థానంలో ఈరోజు ఉదయం 6 గంటలకు అక్కడ వేంచేస్తున్నటువంటి నగరేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి అలంకారం, శ్రీచక్రానికి కుంకుమార్చన జరిగినాయి. భక్తులు వారి సమయానుసారంగా వచ్చి పూజలు కూడా చేయించుకోవడం జరుగుతుంది. తదుపరి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు వినియోగం చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట 6 గంటలకు మళ్ళా దేవాలయం తీస్తాం. ఆ దేవాలయం మీద ఆలయ శుద్ధి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా సంక్షేప రామాయణం, నామరామాయణం, ఆంజనేయ స్వామి దండకం ఇత్యాది స్తోత్రాలు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. 8 గంటల దాకా కార్యక్రమాలు ఉంటాయి. 8 గంటలకి మహామంగళ హారతితోటి దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి.
ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుంది. నామ్ హైవే రోడ్డు వెంబడి హోటల్ యాజమానులు రోడ్లు మార్జిన్కు ఆక్రమించడం, ఆటో డ్రైవర్లు, 2 వీలర్లు, 4 వీలర్ వాహనదారులు రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేయడం, చిరు వ్యాపారులు రోడ్డుపైకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పెట్టి వ్యాపారం చేయడం, మరీ ముఖ్యంగా పూల వ్యాపారుల అంగళ్ళు మార్జిన్ దాటి రోడ్డుపై 4 చక్రాల బండి పెట్టి వ్యాపారాలు చేయడం తదితర కారణాలతో అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వారి తీరు మార్చుకోకపోవడం వాహనదారులు తీవ్ర ఇక్కట్లను గురిచేస్తుంది. కనీసం పాదాచారులు నడవాలంటే ఇరువైపులా షాప్ యజమానులు తమ వ్యాపారానికి సంబంధించిన బోర్డులు పెట్టి ఉండడంతో పాదాచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక భవానీ సెంటర్లో రోడ్డు వెంబడి చిరుపండ్ల వ్యాపారులు ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్కు సమస్యను తలెత్తకుండా చేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహంపై దాడి, పిరికి పందల చర్య. మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా మీ పిరికితనాన్ని చాటుకున్నారు. శాంతియుతంగా ఉన్న గ్రామాలలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్నారు. నిన్న రాత్రి వెల్లల చెరువు గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొంతమంది పిరికి పందలు. నిన్న సాయంత్రం ఏదైతే సంతమాగులూరు మండల ఆత్మీయ సమావేశం జరిగిందో దాన్ని చూసి తట్టుకోలేని కొంతమంది యధవలు ఈ విధంగా చేయటం చాలా దారుణం. పోలీసు వారికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాము, సాయంత్రం 4 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, ఎవరైతే అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయో ట్రాక్టర్తో లాగినట్టు వాళ్ళని గనక గుర్తించి అరెస్ట్ చేసి సరైనటువంటి యాక్షన్ గనక తీసుకోలేకపోతే గనక సాయంత్రం 4 గంటల తర్వాత నేను అక్కడ వచ్చి అడ్డ రోడ్డులో ధర్నా చేయడానికి ఎటువంటి సంకోచము ఆలోచించకుండా ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నాను. వెంటనే తక్షణం స్పందించి ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలని పోలీసు వారిని కూడా హెచ్చరిస్తున్నాను. సంతమాగులూరు అడ్డ రోడ్లో పీవీఆర్ రెసిడెన్స్ నందు నిర్వహించిన సంతమాగులూరు మండలం వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు వైవి భద్రారెడ్డి, మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువు అని అందరూ కలిసికట్టుగా ముందుగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంతమాగులూరు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈ రోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే
ఇక్కడ బాధ్యతలు తీసుకొని దాదాపు 6 నెలల కాలం పూర్తయింది. అంటే హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు దాదాపు తెలియని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి తెలుసుకున్నాను. ఎవరెవరు పార్టీకి కష్టపడుతున్నారు, ఎవరెవరు పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు, ఎవరు ఫోటోలకి ముందొచ్చి నుంచుంటున్నారు, ఎవరు వెనక నుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించేటప్పుడు 2 విషయాలు చెప్పారు. 23 మంది నాకు వెన్నుపోటు పొడిచారు, 22 మందిని టేక్ కేర్ చేశాను, బట్ ఒక్కటే మిగిలిపోయింది. దాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాధించాలి అనేది ఒక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా కష్టమైనది, గుంటనక్కలు ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని సరిచేసి ముందుకు వెళ్ళాలి అనేది ఇంకొక హామీ లేదా ఆర్డర్ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇక్కడ పనిచేయండి. అశోక్ అనే వ్యక్తి వస్తుంటాడు పోతుంటాడు, దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దు. వార్నింగ్ కాదు, ఇది కార్యకర్తల ధైర్యం. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచిత గౌరవం లభిస్తుంది. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి భద్రారెడ్డి గారు అన్నారు. వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. గత 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి మన నాయకుల మీద కానీ, మన కార్యకర్తల మీద కానీ, మన సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ విపరీతమైన కేసులు పెట్టి హెరాస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. ఇదివరకు కేసు పోయి బెయిల్ తెచ్చుకుంటే వదిలిపెట్టి ఇంకా ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 10 చోట్ల 10 కేసులు పెట్టి తిప్పుతా ఉన్నారు. వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళని హింసలు పెడుతున్నారు, నానా హింసలు పెట్టి భయంకరంగా ఇంకా రాక్షస పాలనగా చేస్తూ ఉన్నారు. మనం చూసాం అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, మన జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ దాడి చేసి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ జైలుకి పంపించి ఇటువంటి రాక్షస పాలనలు మనం చూస్తున్నాం. ఈ రోజున మనందరం కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం ఈ రాక్షస పాలన నుంచి బయటపడినాం. కాబట్టి మన అందరం కూడా మళ్ళీ కష్టపడి పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన మధ్య చిన్న విభేదాలు ఉన్నా కానీ, మన మధ్య చిన్న పొరపాట్లు ఉన్నా కానీ సర్దుబాటు చేసుకొని మనందరం కూడా ఒకే ధ్యేయంతో పనిచేసి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం చిన్న విషయాలకి ఈ మండలంలో కానీ వేరే మండలంలో కానీ చూస్తున్నాం. చిన్న విషయాలు కూడా పార్టీని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను, పార్టీకి అయితే ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. డెఫినెట్గా ఈ కాన్స్టిట్యున్సీలో మాకు తెలియకుండా ఎవరు లేరు. ఈ కాన్స్టిట్యున్సీ గురించి మొత్తం మాకు తెలుసు. ఎవరైతే పార్టీకి మంచి చేస్తారో, ఎవరైతే పార్టీకి నష్టం చేస్తారో గుర్తుపెట్టుకుంటాను. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, మా అన్నయ్య గారు వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటి పనులు కాకుండా కానీ రేపు పొద్దున అధికారం వస్తే ఫస్ట్ వాళ్ళే ఉంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఏం పనులు కాకుండా కానీ వాళ్ళకి శిక్ష పనులు చేస్తారు. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేయండి, మంచిగా పనిచేసిన వాళ్ళకి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రేపు పొద్దున అవకాశాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. తిమ్మాయిపాలెం గ్రామం ఎత్తిపోతల పథకం యొక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ఈ రోజు ఉదయం 10 గంటల వరకు నీరు విడుదల చేయడం జరిగింది. మరలా సాయంత్రం 5 గంటల సమయంలో విద్యుత్ మోటార్స్ ఆపి వేయడానికి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది. దీనికి కారణం ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. మన తిమ్మాయిపాలెం గ్రామ రైతులకి చూడండి, మళ్ళీ ఈరోజు ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో మాకు అర్థం కావట్లేదు. అది డిపార్ట్మెంట్ తీసుకెళ్లారా, ఇంకెవరు దొంగలైనా తీసుకెళ్లారో మనకు అర్థం కావట్లేదు. ఒకవేళ డిపార్ట్మెంట్ అయితే ఒక కమిటీ ఉన్నారు కాబట్టి కమిటీ వాళ్ళకి చెప్పి తీసుకెళ్ళాలి. అది చెప్పలేదు కాబట్టి దొంగలు తీసుకెళ్ళారు మేము అనుకోవాలి. సో ఈరోజు మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాము. అదే డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే అని చెప్పాలి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి దొంగలు తీసుకుపోయారు అనుకోవాలి. అది ఎందుకని మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం, లేదా మినిస్టర్ గారికి వెళ్ళి చెప్పాలి. అందరం కలిసి వెళ్దామని ఈరోజు అనుకుంటున్నాం.
బాపట్ల జిల్లా మార్టూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ మిత్రులు పోవూరి శ్రీనివాసరావు కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి మరియు పలువురు పాల్గొని వధూవరులకు తమ ఆశీస్సులను అందించారు. కోర్సిపాడు మండలం రాచపూడి గ్రామంలో ప్రమాదవశాత్తు లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.